ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ఎప్పుడో చిరకాలం చాలా రోజుల నుంచి అనుకున్నది ఈ రోజున పరిపూర్ణ అవటం. ఈ శివకేశవుల సాన్నిధ్యానంలో అద్భుతమైన దేవాలయం. చాలామంది మన సినీ ప్రముఖులు, మొట్టమొదట సూర్యనారాయణ గారు, వాళ్ళందరూ ఎక్కడైతే ఉంటుందో కట్టాలని ఒక కోరికతో తీసుకొని దాన్ని ఇవాళ పరిపూర్ణంగా తీసుకొచ్చి ఇది ఒక మహాక్షేత్రం అవబోతుంది. ఇవాళ ఈ స్థపతి గారు కాదు, ఈ చేసిన ఆయన కూడా 245వ ఆయన యొక్క ఈ దేవాలయ ప్రతిష్టంలో ఇది 245వది. అంటే అలా తీసుకున్నా కూడా 11వ స్థానం. అంటే ఈ యొక్క సరౌండింగ్స్, ఈ యొక్క గాలి సోకినంత వరకు కూడా విపరీతమైన ఆనందాన్ని, సంతృప్తిని, అదృష్టాన్ని ఇస్తుంది. ఎందుకంటే 11 నెంబర్ 11th హౌస్, 2 ధనస్థానం. అంతేకాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన అనిరీక్షమైన ఆనందాన్ని అనుభవిస్తారు. డెఫినెట్గా అందరి సంకల్పం కూడా ఇది చాలా గొప్ప క్షేత్రం అవుతుందని, దానికి తగ్గట్టే అందరూ ప్రయత్నాలు చేశారు. చాలామంది దాతలు వచ్చి వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అందరూ కూడా ఒక మంచి దృష్టితో ఇక్కడ ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి, వాళ్ళకి ఎలాంటి మానసికంగా ఏదైనా ఆందోళన ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్తే ప్రశాంతమైన వాతావరణం వెళ్తారు. నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను, ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అంత ఉంది. ఇదంతా దీనికి కారణం ఈ స్థల ప్రభావం, వీళ్ళు పురోహితులు వీళ్ళందరూ చేసిన శక్తి, ఇవాళ స్థాపించినవి కూడా. ఎందుకంటే శివకేశవులు ఇద్దరు ఒకే చోట ఉంటారు. అలానే మీరు అలా తీసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి, అక్కడి నుంచి తీసుకుంటే వెంకటేశ్వర స్వామి, అక్కడి నుంచి విష్ణు మహాదేవి, అలానే అక్కడికి వస్తే మన ఆంజనేయ స్వామి, తర్వాత అయ్యప్ప, ఇటు వస్తే విఘ్నేశ్వరుడు, తర్వాత శివుడు, కుమారస్వామి, వల్లి సమేత, ఇక్కడికి వస్తే పార్వతీదేవి, ఇక్కడ సరస్వతీదేవి, అలానే నవగ్రహాలు అందరూ ఇక్కడే ఉన్నారు. అంటే ఎక్కడ లేరని కాదు, విశ్వం అంతా ఉన్నారు. కానీ అందరూ అది దర్శించుకోలేరు. బిగినింగ్గా వచ్చే వాళ్ళకి ఓ దేవాలయం ఉంటే ఓ దేవుడు ఇక్కడ ఉన్నాడని వస్తుంది. అదే సాధనలో ఉండే వాళ్ళకి ఎక్కడ చూసినా ప్రతి ఒక్క మనిషిలో ఆ దేవుడు కనపడతాడు. సో వాళ్ళు ఎదిగేదానికి ఇది ఒక మంచి ప్రదేశం అవుతుంది. డెఫినెట్గా ఇది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఇవాళ కాదు, ఎంత ప్రాముఖ్యత వస్తుందో మన ఫిలింనగర్ టెంపుల్ కాదు, ఇంకో టెంపుల్ కాదు, అన్నిటిని మించి కూడా ఈ ఏరియాకి సరౌండింగ్స్కి ఇది ఒక మంచి క్షేత్రం అవుద్ది. ఇక్కడ చాలా కళ్యాణాలు కూడా జరుగుతాయి, అన్నీ జరుగుద్ది. ఇది ఒక ప్రజల సంతోషంగా ఉండాలి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ బాగుండాలనే ఒకే ఒక సంకల్పంతో చేసింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు దర్శించుకోండి. డెఫినెట్గా మీ బాధల నుంచి విముక్తి పొందండి. మీరు ఏ అయితే కోరుకుంటారో ఆ కోరికలన్నీ ఆ భగవంతుడు నెరవేరుస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది కోకాపేట మూవీ టవర్స్ అనుకున్న టెంపుల్, శివకేశవ టెంపుల్ అండి. ఈరోజే ప్రాణప్రతిష్ఠ జరిగింది. అందులో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను కూడా మూవీ టవర్స్లో నాకు ఫ్లాట్ ఉందండి, నేను ఉంటాను ఇక్కడే. ఈ ప్రత్యేకత అంటే ఈ దేవాలయానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటేనండి, శివకేశవులు ఒకే చోట ఉండడం. అంటే వైష్ణవం, శైవం సంబంధించిన కుటుంబం సంబంధించిన ప్రతి దేవుళ్ళు ఇక్కడ ఉండడం అనేది చాలా ప్రత్యేకత అండి. చాలా ఆనందం వేస్తుంది. 2 ధ్వజస్తంభాలు, 2 ప్రత్యేకమైన ఇవి, అలాగే 200 దేవాలయాలకు ప్రాణప్రతిష్ఠ చేసిన నిష్ఠాగరిష్ఠులు వచ్చి ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరికి ఈ కాలనీ మూవీ టవర్స్ అనే కాదు, చుట్టుపక్కల అందరూ కూడా వచ్చేసేసి హ్యాపీగా దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదం తీసుకోవచ్చండి. అలాగే ఈ దేవాలయానికి సపోర్ట్ చేసిన మెయిన్ ప్రత్యేకించి మూవీ టవర్స్ అసోసియేషన్కి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్కి, అలాగే ప్రత్యేకంగా మొత్తం దాతలు కూడా సపరేట్గా ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా పేరు పేరు నాకు కుదర తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
సన్నిధానం ఉంది. సో అదే కాన్సెప్ట్లో ఏమైనా చేస్తున్నారా ఏంటి? కాదమ్మా, ఇది మేము మూవీ టవర్స్ కట్టేటప్పుడు ఇక్కడ ఒక చిన్న గుడి ఉండేది. సరే, అది లోకల్గా ఉండే దాని చుట్టూ మంచి కాంప్లెక్స్ కట్టొచ్చు అని చెప్పి అప్పుడు అనుకున్నారు. అప్పుడు మొదలు పెట్టారు, కొన్ని రోజులు ఆగిపోయింది. తర్వాత ఇక్కడ ఒక దైవ సన్నిధానం సెట్ చేయాలా, ఈ ఏరియా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది, దగ్గరలో ఎక్కడ గుడి లేవు, మన మూవీ టవర్ మెంబర్స్ కూడా పనికొస్తుందని చెప్పి మొదలు పెట్టాం. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ రోడ్స్ రీసెట్ అయినాయి. ఆ రోడ్స్ రీసెట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక లెవెల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ గుడి శివకేశ్వర సన్నిధానం, ఇది మూవీ టవర్స్ దేవ సన్నిధానం అని చెప్తున్నాం యాజ్ అనదర్ నేమ్. థింగ్ ఈజ్ ఇక్కడ బోత్ శివుడు విష్ణువు ఇద్దరు ఉంటారు. మొత్తం 10 గుళ్ళు, ఒక నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది బేసిక్లీ మూవీ టవర్స్ చాలామంది డోనర్స్, ఇప్పుడు మనోజ్ గారు అర్బన్ రైజ్ నుంచి, బ్రిగేడ్ వాళ్ళు, ఇలా చాలామంది అందరూ ఇండస్ట్రీలో నానాళ్ళు అప్పటి నుంచి అందరు డబ్బులు ఇచ్చారు. కొంచెం కొంచెంగా డిఫరెంట్ పీపుల్ హెవ్ కాంట్రిబ్యూటెడ్ అండ్ నౌ వీ బీన్ ఏబుల్ టు ఫినిష్ దిస్ ఎన్సీసీ వారంతా 10 గుళ్ళు. వాటిలో వీ హ్యావ్ లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, గణేష, శివ, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి అండ్ జ్ఞాన సరస్వతి. ఆల్సో నవగ్రహాలు అండ్ కాలభైరవుడు. సో టెంపుల్ ఇస్ ఫుల్లీ ఫిట్, స్టోర్ అన్నీ సెట్ చేసాం. ఈ టెంపుల్ కిందే వీఆర్ బిల్డింగ్ ద పురోహితులకి స్పేస్ కూడా కట్టాం. దిస్ విల్ హోప్ఫుల్లీ బికమ్ అ వెరీ వెరీ సాలిడ్ థింగ్. దిస్ ఆర్ కాంట్రిబ్యూషన్. నేను చైర్మన్, మన ఇప్పుడు మనోజ్ గారు వచ్చారు. ఇంతకుముందు మన ఇండస్ట్రీలో నారాయణ గారు, శివరామకృష్ణ గారు, సానం అశోక్ కుమార్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, సి కళ్యాణ్, భరద్వాజ్ గారు, మేము ఇనిషియల్ ట్రస్టీస్. మిగతా వాళ్ళు అంతా అందరు డోనర్స్ అంతే. రేపటి నుంచి పూజలు స్టార్ట్. ఇవాళ సాయంకాలం నుంచి అయిపోతుంది. రేపటి నుంచి రెగ్యులర్ పూజలు ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ విల్ రన్ అండర్ శివకేశ్వర దైవ సన్నిధానం. ఇట్స్ అ ట్రస్ట్. ఇది కంచికామకోటి పీఠానికి హ్యాండ్ ఓవర్ చేసాం. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య విజేంద్ర సరస్వతి స్వామి గారు, వాళ్ళ ఆధ్వర్యం కింద ఈ గుడి ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కంపల్గా దీన్ని పూజలు కానీ చేస్తారు ఇక్కడికి. అంటే ఇప్పుడు కట్టించామని ఉంటారు, అందరూ దగ్గరలో చేస్తారు. ఫిల్మ్ నగర్ గుడి అన్ని గుడులే మనకి దగ్గర అయింది. ఇప్పుడు ఈ యాగం ఏం చేశారు సార్ ఈరోజు? అంటే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేయకముందు కుంభాభిషేకం అంటారు, ఆ 3 days చేస్తారు. ఆ 3 days ప్రోగ్రామ్స్ అన్నీ చేశారు, పద్ధతిగా చేసేసారు. అందరూ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఇక్కడ దగ్గరలో చాలా దూరంగా మంచి గుడులు లేవు. సో దిస్ విల్ బి అ వెరీ గుడ్ స్పేస్. ఇంతకుముందు ఉన్న గుడి ఏంటి సార్? చిన్న గుడి, ఇక్కడ చిన్న అమ్మవారి గుడి ఉండేది. అమ్మవారు ఇది ఎంత 1 acre? యా, లిటిల్ ఓవర్ 1 acre. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ టవర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చారు. టెంపుల్ 10 సంవత్సరాలుగా ఆగిపోయింది, మీరు హెల్ప్ చేసి కంప్లీట్ చేయండి అనే అవకాశం ఇచ్చారు. మేము, మా కుటుంబము, మా సంస్థ తరఫున అందరం కలిసి 8 నెలల పాటు రాత్రింబగళ్ళు 24 hours వర్క్ చేసి టెంపుల్ కంప్లీట్ చేసాం. ఈ అవకాశం ఇచ్చిన మూవీ టవర్స్ అసోసియేషన్కి, కోకాపేట గ్రామస్తులందరికీ చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కన్స్ట్రక్షన్ తీరులో అయితే శివకేశవులు ఇద్దరు ఉండటమే కాకుండా సరస్వతీదేవి కూడా ఉన్నారు. బట్ అదర్వైజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ ది కన్స్ట్రక్షన్ ఈజ్, మీరు మిడ్ సమ్మర్ జూన్ మాసంలో కూడా ఇక్కడికి వచ్చి మిట్ట మధ్యాహ్నం 2 గంటలప్పుడు కూర్చుంటే ఒక ఏసీ అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేకుండా చల్లగా ఉంటుంది ఈ ప్రాంగణం. అది ఈ ప్లేస్ గొప్పతనం, ఈ కన్స్ట్రక్షన్ గొప్పతనం. ఒరిజినల్ డిజైన్ ప్రకారం అలా డిజైన్ చేశారండి. ఇది ఎన్ని గుడి సార్? టోటల్ అన్ని 10 గుడులు. అంటే ఈ చిన్న స్పేస్లోనే ఇవన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేసి కట్టడం ఎట్లా జరిగింది? సైట్ ఆల్మోస్ట్ 1 acre సైట్ అండి. ఇది పెద్ద ప్రాంగణమే కదా, 1 acre సైట్. వినపడుతుందా? ఏదో మాట్లాడతాం, వినపడుతుందా అని. వినపడుతుందా?
నమస్కారం. ఇక్కడ ఒకనాడు ఏమీ లేని చోట కొంతమంది ఇండస్ట్రీలోని పెద్దలు ఊహించనంత విధంగా ఇది ఇక్కడ ఈ టవర్స్ని కట్టారు. అందులో కేఎల్ గారు ముఖ్యుడు ఈ టవర్స్ కట్టడంలో. కొంతమంది ఇక్కడ 10 గుళ్ళు వచ్చేలాగా ఒక అంటే ఆ సంకల్పం దైవ సంకల్పం అయి ఉంటుంది. ఇవాళ ఇలా కనపడుతున్న ఈ 10 గుళ్ళు ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లోనూ ఇటువంటి ఒక వాళ్ళు వచ్చి కష్టాలు భక్తి చూపించే ఒక ప్రాంతం ఇప్పుడు కాదు, మీరు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత చూడండి, ఇంత పెద్ద దైవ సన్నిధి మనకి ఎక్కడ ఉండదు. దీనికి పనిచేసిన ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండస్ట్రీ బయట నుంచి కూడా కొంతమంది వచ్చి కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ మా నమస్కారం. ఇండస్ట్రీ తరఫున వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.